ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 129 అధ్యాయం 1 వచనం. పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు చాలా బాధపడుతూ పగవారు నాకు అధిక బాధలు కలగజేయచు వచ్చిరి అంటున్నాడు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి అయితే ఏంటి? నీవు బాధపడుతున్న వ్యక్తివా? ఈరోజు వింటున్న నీవు అధిక బాధల చేత కృంగిపోతూ ఉన్నావా? కీర్తనకారుడి వల్ల నీవు కూడా నా పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి అని చెప్తున్నావా? ముఖ్యంగా నీ పగవారు నిన్ను బాధిస్తూ ఉన్నారా? ఎవరా పగవారు? ఎందుకు బాధిస్తున్నారు? నీ ప్రభువు నీకు సహాయం చేయగలడని నీవైతే నమ్ముచున్నావా? నీ యవ్వన కాలం నుండే నీకు అధిక బాధలు ఒకవేళ ఉన్నాయా? ఎందుకలా? ఒకసారి ఆలోచించు. నీవు ఈరోజు ఎటువంటి శ్రమల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, ప్రభు నీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీవు బహుధైర్యం కలిగి ఉండు. ఎటువంటి బాధ అయినా సరే నీ పగవారు నిన్ను బట్టి సిగ్గుపడేలా ఆయన త్వరలో చేయబోతున్నాడు. నీ పగవారి సంగతి నీ ప్రభువుకు అప్పగించు. నీవైతే వారిలా ప్రవర్తించుకో. వారు నిన్ను తోలనాడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా నీవైతే అలా చేయకూడదు. నీవు అలా చేయకుండా నీ ప్రభువుకు అప్పచెప్పు చాలు. ఆయనే సమస్తమును నెరవేర్చుటకు నీ పట్ల ఆయన ఉన్నాడు, సమర్థుడు అని నువ్వు తెలుసుకో. ఎన్ని అధిక బాధలు నువ్వు కలిగి ఉన్నా సరే నిన్ను వాటన్నిటి నుంచి విడిపించగల, తప్పించగల సమర్థుడు కేవలం యేసు మాత్రమే. నీ అధిక బాధలు ఒకవేళ నీ స్నేహితుల నుండి వస్తున్నాయేమో, నీ బంధువుల నుండి వస్తున్నాయేమో, నీ సొంత కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారేమో. నువ్వు యేసుని నమ్ముకున్నావని సొంత వారు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భర్త, భార్య, కుమార్తె, కుమారుడు, ఇలా సొంత వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారేమో. అయినా సరే నువ్వు బాధపడబాకు. ప్రభు నీతో ఖచ్చితంగా ఉన్నాడు. నువ్వు యేసుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎటువంటి బాధ నుండైనా ఆయన మాత్రమే నీకు విడుదల ఇవ్వగలడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. ఆమెన్.